వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు పూర్తిగా రైస్ బంద్ చేస్తుంటారు. లేదు అని అంటే రాత్రి సమయంలో అసలు వైట్ రైస్ ని తినకుండా ఏదో లైట్ గా టిఫిన్స్ తీసుకుంటా ఉంటారు, లేదంటే లిక్విడ్ డైట్ లోకి వెళ్ళిపోతా ఉంటారు. సో రాత్రి సమయంలో భోజనం మానివేస్తే నిజంగానే బరువు తగ్గుతారా? దీని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, చేతన్ రాజు గారి పేరు చెప్తూనే హాఫ్ మీల్ డైట్ అనేది గుర్తుకు వస్తూ ఉంటుంది. మీ హాఫ్ మీల్ డైట్ ఏమో నైట్ టైము మీకు ఇష్టం వచ్చింది తినండి అంటున్నారు. మరి ఇష్టం వచ్చింది తినొచ్చు అని అంటే రాత్రి మరి భోజనం చేయొచ్చా, వైట్ రైస్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. సో చాలా మంది రాత్రి భోజనం చేస్తే అంటే అన్నం తిన్నామంటే వెయిట్ పెరిగిపోతాం కదా సార్, ఎట్లా చెప్తా ఉన్నారు అంటున్నారు. సో ఏంటి దీని లాజిక్ ఏంటి? నేను ఒకటి అడుగుతా, షుగర్ వ్యాధి వస్తే వెయిట్ తగ్గుతుందా పెరుగుతుందా? జనరల్ గా ఓకే, మామూలుగా అయితే తగ్గుతారు కదా. ఒక 7-8 ఏండ్లు అవుతుంది. ఒక పేషెంట్ వచ్చింది ఏడికెళ్ళి అంటే వికారాబాద్ నుంచి వచ్చింది. వచ్చి ఏమంటుండ్రు అంటే ఆ పేషెంట్ కి ఉండేది షుగర్ వ్యాధి, ఆ పేషెంట్ కి ఉండేది థైరాయిడ్ వ్యాధి. ఓకే, షుగర్ వ్యాధి ఉంది, థైరాయిడ్ వ్యాధి ఉంది. ఇప్పుడు థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతారు, షుగర్ వల్ల బరువు తగ్గుతారు. ఈ పేషెంట్ బరువు ఎంత ఉండాలి? ఈ పేషెంట్ బరువు 98 kg ఓకే ఓకే మన దగ్గర వచ్చినప్పుడు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది ఫ్యాట్ మెటబాలిజంలో తేడా చేస్తారు, ఇది కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో తేడా చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ రెండు దుష్మన్లు ఆపోజిట్ కొట్లాడుకుంటున్నాయి పేషెంట్ బాడీలో. అయితే ఈ పేషెంట్ బరువు 98 kgs ఉండే. పేషెంట్ ఏమంటున్నారు, రకరకాలవి చేసినాను కానీ ఎంత చేసినా బరువు తగ్గుతలేదు. ఆఖరికి ఏంటంటే కార్తీక మాసం వచ్చింది. ఇప్పుడు కూడా చూడండి కార్తీక మాసం ఉంది. అయితే చాలా మంది ఏం చేస్తారు, కార్తీక మాసం ఉన్నప్పుడు వాళ్ళకు నచ్చింది మానేస్తారు. ఆ నెల కోసం, ఆ మాసం కోసం. కొందరు ఏం చేస్తారు, సిగరెట్లు బంద్ చేస్తారు, కొందరు ఏం చేస్తారు తాగుడు బంద్ చేస్తారు, కొందరు ఏం చేస్తారు స్వీట్లు బంద్ చేస్తారు, నాన్ వెజ్ బంద్ చేస్తారు. అయితే ఏంటంటే ఈ పేషెంట్ ఏం మానేసిరు తెలుసా? రైస్ బంద్ చేశారా? రైస్ బంద్ చేసిండ్రు. ఓకే, కార్తీక మాసం అయిపోయినాక ఆ పేషెంట్ బరువు 4 kgs పెరిగిపోయింది. తగ్గాలి కదా, మీరు చెప్పారు కదా తగ్గాలి కదా, కానీ పెరిగిపోయింది. అరే ఇదేంది అనేసి అనిపిస్తుందా మీ అందరికి? ఎందుకు అవుతుంది అని చెప్తా. మనిషికి ఏది ఇష్టం, ఇప్పుడు చూడండి ప్లేన్ రైస్ తినమంటే ఎవరు తినరు, అరే ఉత్తగా రైస్ తినమంటే ఎవరు తినరు, అవునా కదా? అయితే ఏంటంటే ఇష్టం లేదు అన్నట్టు లేదు ఇక్కడ సినారియో. అది నెసెసిటీ, అవసరం. గాలి ఎట్లా అవసరం మీకు, అవునా కదా? వాటర్ ఎట్లా అవసరం అట్లా. ఎందుకు? వంశపరంగా మనం రైస్ తింటున్నాం. రైస్ ఎక్కడ పుట్టింది? భారతదేశంలోనే పుట్టింది. అయితే రైస్ మన జీన్స్ లో కూడా ఉంది, అవునా కదా? జెనెటిక్ సిమిలారిటీ అంటారు. అంటే ఏంది, ఇప్పుడు ఎక్కడో లండనో స్విట్జర్లాండో ఫ్రాన్సో అక్కడ పుట్టిన ఓట్స్ దానికన్నా చాలా దగ్గర మీకు రైస్ ఉంటుంది మీ గుండె దగ్గరికి. ఎందుకు? మీరు భారతదేశం వంశపరంగా, రైస్ కూడా భారతదేశం వంశపరంగా, అవునా కాదా? కజన్లు అవుతారు మీరు ఇద్దరు, అవునా కాదా? మీరేం చేస్తున్నారు, దీన్ని దోశ చేయడానికి చూస్తున్నారు. ఎట్లా అవుతుంది? నేను మాట్లాడేది మీరు కావాలంటే రీసెర్చ్ కూడా చేయొచ్చు. ఓకే, అయితే అది ఉంటది. అయితే ఏమైంది పేషెంట్ కి? ఇప్పుడు రైస్ మానేసిండ్రు. ఇప్పుడు తాగేటోళ్ళు ఉంటారు కదా, తాగుడు మానేస్తే ఏమవుతుంది? వాళ్ళు షివరింగ్ వస్తుంది, మళ్ళా దిమాగ్ చక్కగా పనిచేయదు. సేమ్ అట్లనే రైస్ మానేస్తే చాలా మందికి అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు, అరే రైస్ లేదు, పో బజ్జీ తీసుకురా, పో బజ్జీ తీసుకురా, పో మైసూర్ బజ్జీ తీసుకురా, పో మిర్చి బజ్జీ తీసుకురా, పో కేక్ తీసుకురా, పో పేస్ట్రీ తీసుకురా, పో కర్రీపఫ్ తీసుకురా. ఇంట్లో ఎవరుంటే వాళ్ళకి ఆర్డర్లు. ఏమైంది? నెల రోజులు నైస్ మానేసి మొత్తం అడ్డం దొడ్డం మొత్తం చెత్త చెదరం అంతా తిన్నారు. నెలలో ఏమైంది? 4 కిలోలు పెరిగింది, అవునా కాదా? అయితే ఎప్పుడు ఇట్లా చెయ్యొద్దు. మళ్ళా ఈ పేషెంట్ కి థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది. ఏమంటున్నారు,
ఈ బరువుకి నీరసం కూడా అనిపిస్తుంది, ఓకే. నడిచే చాతన్ కూడా అయితలేదు, చేతుల్లో తిమ్మిర్లు, కాళ్ళల్లో తిమ్మిర్లు, మొత్తం లాగుతున్నాయి, మొత్తం రోజు పడుకోవాలి అనిపిస్తుంది. అయితే మనం టెన్షన్ ఏముంది అనేసి అడిగినాం. టెన్షన్ ఏముంది అని అడిగితే పేషెంట్ ఏమన్నారంటే, మా బాబుకు 6 ఏండ్లు ఉండే, 6 ఏండ్లు ఉన్నప్పుడు ఏదో వ్యాధి అయింది. ఓకే. అందరు ఏమన్నారు, తగ్గిపోతుంది తగ్గిపోతుంది తగ్గిపోతుంది. మేమేమో తిరగలేని హాస్పిటల్ లేదు, తిరగలేని గుడి లేదు, ఏం లేదు. అయినా పిల్లోడు పోయిండు. ఓకే. ఓకే. పిల్లోడు పోయిండు. అయితే ఏంది ఇప్పుడు, నేను ఎక్కడైనా తప్పు చేసినా, ఓకే. ఓకే. నేను ఎక్కడైనా తప్పు చేసినా, నా గదే థాట్ ఇప్పటికీ తిరుగుతూనే ఉంటుంది, నాకు ఎప్పుడు కూర్చున్నా అదే తిరుగుతుంది. దాంతో ఆ పేషెంట్ కి ఇదొచ్చింది, బరువు కూడా పెరిగింది. ఓకే. అయితే అంత డేంజరస్ ఉంటుంది స్ట్రెస్. ఇప్పుడు మీకు అనిపిస్తుంది స్ట్రెస్ కి రోగాలు ఎందుకు వస్తాయి అనేసి, మీరే గూగుల్ చేసి చూడండి, షుగర్ అవుతుందా, థైరాయిడ్ అవుతుందా, బరువు పెరుగుతుందా, స్ట్రెస్ ఉంటే పెరుగుతుంది. ఇప్పుడు ఈ పేషెంట్ కి మళ్ళా ఇంకోటి ఏంటంటే, పడుకున్నప్పుడు ఏం కళ వస్తుంది తెలుసా, వేటాడనికి పోతుండే కదా రాజులు, ఓకే. అట్లా వేటాడడం కళలు. డిసీజ్ ని బట్టి కూడా మనకి డ్రీమ్స్ ని బట్టి కూడా సిమ్టమ్స్ ఉంటాయి. మైండ్ ఎంత అన్ప్లెజెంట్ ఉంది, ఎంత స్ట్రెస్ ఉంది, ఏ స్ట్రెస్ ఉంటే ఏమేమో కళలు ఎట్లా వస్తాయి, అది కూడా మేము చూసాం. అట్లా అన్ని చూసి మనం మందులు ఇచ్చినాం. పేషెంట్ కి బరువు తగ్గింది, పేషెంట్ కి థైరాయిడ్ తగ్గింది, పేషెంట్ కి షుగర్ వ్యాధి రివర్స్ అయింది. అట్లా ఉంటది హోమియోపతిది మహిమ. సూపర్ సూపర్. అయితే మనం ఏం చెప్పినాం, ఈ పేషెంట్ కి ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. ఇంకో వీడియో కూడా నైట్ టైం అరే ఏ టైం అన్నా తినొచ్చు, ఏ టైం అన్నా తినొచ్చు. అర్ధరాత్రి లేచి రోజు తినకండి. ఒకవేళ తినాలి అని అంటే ఎంత లోపు తినాలి? మీరు పడుకునే 3 గంటల ముందు మీరు డిన్నర్ చేసేయండి. ఓకే. 10 గంటలకి పడుకుంటే 7 కి కంప్లీట్, 7:30 వరకు చేసేయాలి. ఓకే. ఓకే. ఓకే సార్. మామూలుగా ఇప్పుడు చాలా వరకు కూడా చేతన్ రాజు గారు ఓన్లీ డైట్ ప్లానే కాదు, హోమ్ రెమెడీస్ లాంటివి కూడా, అంటే ఏదైనా జ్యూసెస్ వెయిట్ లాస్ అవ్వడం కోసం ఏమైనా జ్యూసెస్ ఉన్నాయండి దీనిలో గురించి? జ్యూస్ అన్నది ఒక్కటే జ్యూస్ నేను ఏం చెప్తా అంటే వాటర్. జ్యూసులు హాస్పిటల్లో ఉండి మీకు చబాయించేసి మింగనీకి వస్తలేదు అంటే మీరు జ్యూస్ తాగితే ఏమన్నా దానికి అర్థం ఉంటది. అవునా కాదా? అయితే ఏందంటే గోరువెచ్చని నీళ్లు తీసుకోండి, ల్యూక్ వామ్ వాటర్ ఒక గిలాస్ లో తీసుకొని మీరు దీంట్లో సగం నిమ్మకాయ వేయండి. ఓకే. ఓకే. మొత్తం పిండేసేయండి. ఇది డైలీ అర్లీ మార్నింగ్, ఇప్పుడు మీరు 6కి లేచిండ్రు అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు, బ్రష్ చేస్తారు. అవునా కాదా? బాత్రూమ్ కూడా పోవద్దు, బ్రష్ కూడా చేయొద్దు. ఫస్ట్ ఈ ల్యూక్వామ్ వాటర్ తాగాలి. ఓకే. ఈ ల్యూక్వామ్ వాటర్ తాగిన తర్వాతనే అన్ని పని. ఒకవేళ ఏదైనా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి ఇది? గ్యాస్ట్రిక్ సమస్య ఉంటే కూడా తీసుకోవచ్చు. ఓకే. ఓకే. ఉమ్మొద్దు కూడా, ఆ ఉమ్ము కూడా పోవాలి లోపలికి. ఓకే. ఓకే. అది మీకు బెనిఫిషియల్ ఉంటుంది. ఎస్. ఇది మొత్తానికి నైట్ టైంలో రైస్ బంద్ చేస్తే మనం లావ్ అవుతామా, సన్నగా అవుతామా, నిజంగా బరువు తగ్గిపోతామా అనే దానికైతే ఆన్సర్ అయితే దొరికేసింది. చేతన్ రాజు గారి డైట్ ప్లాన్ ప్రకారం అయితే మాత్రం హాఫ్ మీల్ డైట్ అయితే తీసుకోవచ్చు, రైస్ బంద్ చేయాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి అంటే వీటితో పాటుగా హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడాము అని అంటే ఇంకా హెల్దీ వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ డైట్ ప్లాన్ గురించి ఇంకా పూర్తి వివరాలు ఏదైనా కావాలన్నా, వెయిట్ తగ్గాలి అనుకునే దానికి హోమియోపతి మందుల గురించి తెలుసుకోవాలన్నా సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.